బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. అపోస్తలుల కార్యాల గ్రంథం ఆది శిష్యుల కార్యాల ఘనము అపోస్తలుల కార్యాల గ్రంథం ఆది శిష్యుల కార్యాల ఘనము పరిశుద్ధాత్మ ప్రేరణ ధైర్యం సత్య సువార్త ప్రారంభ స్వరము క్రైస్తవ సంఘ ఆరంభ దినము పెంతెకొస్తు పండుగ పునాది దినము రోమా సామ్రాజ్యపు ముగింపు మూలం క్రీస్తు రాజ్య విస్తరణకు ప్రారంభము అపోస్తలుల కార్యాల గ్రంథము అపోస్తలుల కార్యాల గ్రంథం. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు కార్యక్రమాన్ని చూచి అనేకులు రక్షింపబడతారు, బాధలలో ఉన్నవారు ఆదరించబడతారు. దానికి కారణం మీరే. కాబట్టి ప్రభు మిమ్మలను నిండారుగా దీవించును కాక. గుడ్ ఈవినింగ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. సకాలానికి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. దేవుడు ఈ రాత్రి తన కృపా వాక్యం చేత మనందరినీ దర్శించునుగాక. ప్రార్థనాపూర్వకంగా దేవుని యొక్క వాక్యాన్ని మనమందరము వినాలని నేను మనవి చేస్తున్నాను. ఇక ప్రార్థన అనంతరం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రార్థన చేస్తున్నాను. మమ్మలను మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు. నీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభు వారి యొక్క అతి శ్రేష్టమైన నామంలో ఈరోజు కూడా మీ కృపా వాక్యాన్ని వినే భాగ్యాన్ని మీరు మాకు దయచేసినందుకై వందనాలు, స్తోత్రాలు. నాయనా, నూతన పాఠశాలలో కళాశాలలో జాయిన్ అయిన మా బిడ్డల కొరకై ప్రార్థిస్తున్నావు నాయనా. ఇంటర్మీడియట్ బిడ్డలు ఆయా ప్రొఫెషనల్ కాలేజెస్లో జాయిన్ కావాలి. ప్రభువా, బిడ్డలకు సహాయపడండి, వారి తల్లిదండ్రులకు సహాయపడమని అడుగుతున్నాను నాయనా. విపరీతమైన ఫీజులు కట్టాలి నాయన, మీరే మా బిడ్డలకు సహాయపడమని అడుగుతున్నాం ప్రభు. అనారోగ్యంగా ఉండి కూడా టీవీ దగ్గరకు వచ్చిన మా ప్రియులందరినీ మీ గాయపడిన హస్తం చేత ముట్టి స్వస్థపరచమని అడుగుతున్నాం ప్రభువా. ఏ అవసరాల్లో మా ప్రియ బిడ్డలు ఉన్నారో ఎరిగిన దేవా, వారి యొక్క శారీరక, మానసిక, ఆధ్యాత్మిక అక్కరలు మీ కృపలోంచి తీర్చండి. ఈరోజు వాక్య ధ్యానం ద్వారా నాతో మాట్లాడండి, మాతో మాట్లాడండి. తద్వారా మీ శరీరం అనే సంఘం క్షేమాభివృద్ధి పొందడానికి సహాయపడండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీ కుమారుని ద్వారా మీరే పొందండి. యేసయ్య నామమున స్తుతించి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్ అని నాతో చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. ఎలా ఉన్నారు బాబు? ఎలా ఉన్నారమ్మా? మీరు క్షేమంగా ఉండాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ కొరకు ప్రార్థన చేయడం అనేది ప్రభువారు మా జీవితాల్లో అనుగ్రహించిన గొప్ప భాగ్యం. మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు మా కొరకు ప్రార్థన చేస్తున్నారు కాబట్టే ఈ రోజు వరకు సజావుగా ఈ కార్యక్రమం నడుస్తోంది అని నేను ప్రత్యేకముగా విశ్వసిస్తున్నాను. ప్రియులరా, దేవుని వాక్యాన్ని విడవకుండా చూడండి. దేవుని యొక్క వాక్యము వచనం వెంబడి వచనం వెళ్తూ ఉండగా ఆ వాక్యాన్ని అనుసరించడం ద్వారా అనేక సత్యాలు మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంది. ఆ సత్యాలు మన యొక్క జీవితాలలో ఆకలింపజేసుకుని ప్రభు యొక్క స్వారూప్యంలో మనము ఎదగాలి. శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, మనము తట్టుకోలేని అనేక సమస్యలు వస్తాయి. ప్రియులరా, అనారోగ్యం కలుగుతుంది.
ఇవి జీవితంలో ఈ శరీరంతో ఉన్నాం కాబట్టి ఇవి రావడం అనేది కామన్. ఇవి వచ్చాయి కాబట్టి నేను పాపంలో జీవిస్తున్నానా అని కొంతమంది ప్రశ్న వేసుకుంటూ ఉంటారు. ఇవి రావడం ద్వారా అనగా అనారోగ్యాలు రావడం ద్వారా, శ్రమలు రావడం ద్వారా, సమస్యలు ఉత్పన్నం అవడం ద్వారా నేను ప్రభువులో లేను కాబోలు అని కొంతమంది అనుకుంటారు. కొంతమంది బోధ చేస్తున్నారు. ఏమిటి అంటే నీకేమీ కష్టాలు ఉండవు, ఇక నీకు అన్ని సుఖాలే ఉన్నాయని బోధ చేస్తున్నారు. ప్రియులరా, ఎవరి బోధను నేను విమర్శించడం లేదు, కానీ దేవుని యొక్క సేవకునిగా దేవుని యొక్క వాక్యాన్ని అనేక సంవత్సరాలుగా బోధిస్తున్నవానిగా ఈ విషయాలు సామాన్యము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిగల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు అని వ్రాస్తూ తదుపరి ఏమన్నాడు అనగా, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను. ఎందుచేతనగా ఆ ప్రభు యొక్క దుడ్డు కర్ర దండము ఆదరిస్తుంది. మన జీవితాల్లో కూడా పచ్చిక బయళ్ళుంటాయి, శాంతికరమైన జలాలు ఉంటాయి, గాఢాంధకారపు లోయలు కూడా ఉంటాయి. జీవితము అనగానే మిశ్రమ అనుభవాలు ఉంటాయి అనే సత్యాన్ని మనము అర్థం చేసుకోవాలి. వివాహమైన మొదటి దినాల్లో బాగుగా ఉంటుంది. వివాహమై కొన్ని సంవత్సరాలు అయిన తరువాత సమస్యలు ఉత్పన్నం కావడానికి అవకాశం ఉంది. భార్య భర్తల మధ్య, లేక ఆడబడుచుల మధ్య, అత్తమామల మధ్య, కోడల మధ్య, అల్లుడు మధ్య ఏదో రీతిగా సమస్యలు రావడానికి అవకాశం ఉంది. ఒక విషయాన్ని గమనించాలి, సమస్యలను మనము భూతత్వంలో చూడకూడదు. సమస్యలు వచ్చినప్పుడు వాటిని సర్దుకుంటూ సంసారామనే సాగరంలో సమంగా జీవించాలి అని ప్రభు పేరట నేను జ్ఞాపకం చేస్తున్నాను. సముద్రము నెమ్మదిగా ఉంటుంది, సముద్రములో అలలు పైకి ఎగిరిపడుతూ ఉంటాయి. ప్రియులరా, ఈ సత్యాలు గ్రహించి జీవితంలో ప్రభువు కొరకు జీవించమని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. పరిస్థితులు బాగా ఉన్నప్పుడు ఉప్పొంగిపోయి, పరిస్థితులు బాగా లేనప్పుడు కృంగిపోకుండా దేవుని యొక్క వాక్య ధ్యానాల ద్వారా మన యొక్క జీవితాన్ని దినదినము ఆ ప్రభువులో పెంచుకునవాలని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. మంచిది. దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం. అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయాన్ని మనము ధ్యానం చేస్తున్నాం. 9వ అధ్యాయము చాలా ఆసక్తిదాయకమైన అధ్యాయము. సౌలు తన యొక్క జీవితంలో శిష్యులను బెదిరించాలని ఇండ్లలోకి వచ్చి పురుషులను స్త్రీలను ఎంతో హింసిస్తున్న పరిస్థితుల్లో అటువంటి సౌలును దేవుడు దర్శించాడు. దేవుని నామానికి స్తోత్రం. వాక్యం వింటున్నా నా ప్రియ తమ్ములలో కొంతమంది దేవునికి విరోధముగా జీవిస్తారు, పాపములో జీవిస్తూ ఉంటారు, భక్తి లేకుండా ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారు. అటువంటి వారిని ఈ రాత్రి ప్రియ ప్రభువు దర్శించాలని ఆశపడుతున్నాడు. ఒక మాట జ్ఞాపకం చేసుకోండి, సౌలు ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటను హత్య చేయుటను తనకు ప్రాణాధారమైనట్టు అతడు జీవిస్తూ ఉన్నాడు. అటువంటి పరిస్థితుల్లో సౌలును ప్రేమించిన దేవుడు వాక్యం వింటున్న ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లెమ్మ, ప్రియ యవన బిడ్డలారా, నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు. ఎవరు కూడా పుట్టుకతో పరిశుద్ధులు కాదు, నీతిమంతులు కాదు. పాపముతో పుట్టాము, పాపంలో పెరుగుతున్నాం. ఈ పాపాన్ని క్షమించడానికి నీతిమంతుడైన యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. నీ కొరకు, నా కొరకు, మన కొరకు సిలువలో ప్రాణాన్ని యజ్ఞ పశువుగా ఆయన అర్పించారు. ఆ ప్రియ ప్రభు ఉచితమైన ఆ పాప క్షమాపణ, రక్షణానుభవం దయచేయాలని ఆశపడుతున్నారు. ప్రియబిడ్డలారా, ఎందుకు ఇంత ఆలస్యం చేస్తారు? ఇంత క్లియర్గా చెబుతున్నప్పుడు కూడా అనేక పర్యాయాలు నాకు అర్థం కాదు. దయచేసి ఉన్న పాటున, ఉన్న చోటున ఆ ప్రియ ప్రభు యొక్క బాహువులను ఆశ్రయించుమని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. స్టెఫను మరణించాడు. స్టెఫను మరణించినప్పుడు
ఆ దుస్తుల దగ్గర లేక స్టెఫను మరణించే సమయంలో ఆ సౌలు ఉన్నాడు. ఆ సౌలు యేసు ప్రభు యొక్క నామాన్ని భూలోకంలో లేకుండా తుడిచిపెట్టేయాలని ప్రయత్నం చేస్తూ వచ్చాడు. ఆ సౌలును దేవుడు దర్శించాడు. దేవుని నామానికి స్తోత్రం అండి. అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయము 3-4 వచనాలు మరొకసారి చదువుతున్నాను. అతడు ప్రయాణము చేయొచ్చు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీ వేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. అతడు దమస్కునకు వెళ్తున్నాడు. దమస్కునకు వెళుతూ ఉండగా ఒక గొప్ప అనుభూతిని ఆయన పొందాడు. ప్రియులారా, ఇప్పుడు నేను చదివాను కదా, ఈ మాటలు ఇంకొక అధ్యాయంలో కూడా రాయబడ్డాయి. అవి కూడా నేను చదువుతాను. అపోస్తుల కార్యముల గ్రంథం 22వ అధ్యాయము 6-7 వచనాలు. నేను ప్రయాణము చేయొచ్చు దమస్కునకు సమీపించినప్పుడు మధ్యాహ్న కాలమందు ఆకాశము నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించెను. నేను నేల మీద పడి, సౌలా సౌలా, నీవెందుకు నన్ను హింసించుచున్నావని నాతో ఒక స్వరము పలుకుట వింటిని. ఇది మాత్రమే కాకుండా అపోస్తుల కార్యముల గ్రంథం 26వ అధ్యాయము 13వ వచనం చూడండి. అగ్రిప్ప మహారాజు యొక్క సాన్నిధ్యంలో పౌలు గారు మాట్లాడుతున్నాడు. అపోస్తుల కార్యముల గ్రంథం 26వ అధ్యాయము 13వ వచనం అగ్రిప్పతో చెబుతున్నాడు అన్నమాట. అగ్రిప్ప రాజా, మధ్యాహ్నమందు నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశము నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచితిని. ప్రియులరా, సౌలా సౌలా, నీ వేళ నన్ను హింసించుచున్నావు అనే స్వరము వినేటప్పటికీ సౌలు ఎంత ఆశ్చర్యపోయి ఉండి ఉంటాడో మీరు ఆలోచించాలి. అచేతనంగా అదే సౌలు అనగా యేసు ప్రభువుని ద్వేషించినవాడు, క్రైస్తవ సంఘాన్ని హింసించినవాడు ఏమంటున్నాడు? ప్రభువా, నీవెవడవని అడుగుతున్నాడు. దేవుని నామానికి స్తోత్రం. యేసు ప్రభువని గ్రహించాడు. యేసు క్రీస్తు అందరికీ ప్రభు. ఒక యూదులకే కాదు, లేక ఒక పరిసయ్యులకే కాదు, ఒక దేశానికే కాదు ప్రియులరా, సర్వ లోకానికి, సర్వ మతాలకు ప్రియులరా ప్రభు అయిన వాడు యేసు క్రీస్తు అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎప్పుడైతే ప్రభు ఈ రీతిగా సౌలును బాధాపూర్వకంగా సంబోధించాడో వెంటనే సౌలు ప్రతిస్పందిస్తున్నాడు. ప్రభువా, నీవెవడవని అతడు అడుగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును. ప్రియులరా, ఎంత దుర్మార్గంగా క్రైస్తవులను హింసించాడో మనకు తెలిసినండి. ముందు అధ్యాయాల్లో మనం ధ్యానం చేసాం. మరొకసారి నేను మీకు గుర్తు చేస్తాను. అపోస్తుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయము 1వ వచనం, ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదిరిపోయి సంఘానికి చాలా శ్రమలు వచ్చాయి. ఆ శ్రమలలో ఈ యొక్క విశ్వాసులందరూ చెదిరిపోయారు. దేవుని నామానికి స్తోత్రం అండి. సంఘంలో శ్రమలు వస్తాయి. శ్రమలు వచ్చినప్పుడు ఇక్కడ జరిగిన పరిస్థితి ఏమిటనగా విశ్వాసులు చెదిరిపోయారు. విశ్వాసులు ఎక్కడెక్కడికైతే చెదిరిపోయారో అక్కడ మరల సంఘాలు ఏర్పడినట్లుగా, విశ్వాసపు మొక్కలు మొలిచినట్లుగా దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తాం. ఒక సత్యాన్ని గమనించాలి. మన యొక్క జీవితాల్లో కూడా ఆ ప్రభువు కొరకు ఎంత శ్రమలు అనుభవిస్తామో అంత శుద్ధీకరణ మనం పొందుతాము అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. నశించే సువర్ణము అగ్ని చేత పరీక్షించబడుతుంది. అది అగ్ని చేత పరీక్షించబడినప్పుడు మేలిమి బంగారముగా కనపడుతుంది. అవును, మన యొక్క జీవితాల్లో కూడా శ్రమలు మనను మేలిమి కలిగే స్థాయిలోనికి నడిపిస్తాయి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఒక సత్యాన్ని ఎన్నడూ మర్చిపోవద్దు.
కీర్తనకారుడు అంటున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిగల చోట్ల ఆయన నన్ను పరుండు చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు అని రాస్తూ, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను. ఎందుచేతననగా ఆయన దుడ్డు కర్రయు ఆయన దండమును నన్ను ఆదరిస్తుంది. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, నా ప్రియ బిడ్డలారా, ముఖ్యంగా ఆడబిడ్డలారా, మీ కుటుంబ జీవితంలో కొన్ని కష్టాలు నష్టాలు ఎదురు కావచ్చు. మీకు పెండ్లైన మొదటి దినాల్లో మీ సంసారము సజావుగా సాగి ఉండి ఉంటుంది. తదుపరి మీ అత్తయో మీ మామయో లేక ఆడబడుచులో ఎవరొకరు జోక్యం చేసుకోవడం ద్వారా మీ కుటుంబము షాటర్ అయినట్లుగా, నీ భర్త నిన్ను అర్థం చేసుకోకుండా కొన్ని శ్రమలకు గురి చేసినట్టుగా పాప నువ్వు అనుకుంటూ ఉండవచ్చు. ఇది నీకు గాఢాంధకారపు లోయగా నువ్వు భావించు. కానీ ఒక సంగతి మర్చిపోవద్దు, ఆయన దుడ్డు కర్ర ఆయన దండము ఎన్నడూ నిన్ను విడిచిపెట్టదు. కృపాక్షేమాలే నీ వెంబడి వస్తాయి అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. సంఘానికి ఎన్ని శ్రమలు వచ్చినా సంఘము ఎన్నడూ చెక్కు చెదదండి. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా సంఘము వ్యాపిస్తుంది, కానీ సంఘం యొక్క గ్రోత్ అది స్టంటెడ్ గ్రోత్గా లేదు. ప్రియులారా, దేవుని నామానికి స్తోత్రం. ఎవరు ఎన్ని సభలు పెట్టినా ఎంతమంది జనాలు వస్తున్నారో ఆశ్చర్యం వేస్తుందండి. వారిలో కొంతమంది స్వార్థానికి రావచ్చు. ఏది ఏమైనప్పుడు కూడా కొద్దిమంది అయినా యేసు ప్రభువాన్ని తమ సొంత రక్షకునిగా అంగీకరించి పవిత్రమైన దేవుని వాక్యాన్ని విని వెళుతున్నారు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 6-7 వచనాలు. లేచి పట్టణంలోనికి వెళ్ళుమో, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలుపబడని చెప్పెను. అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనాన్ని చదివాను. అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరము వినిరి గాని ఎవరిని చూడక మౌనులై నిలబడిరి. ఆ కాలంలో రోడ్లు సరిగ్గా ఉండి ఉండవు. మనము ఆలోచించిన రీతిగా బహుశా ఏ గుర్రం మీదనో సౌలు గారు తన యొక్క పరివారము ప్రయాణం చేస్తూ ఉండి ఉండవచ్చు. ఎప్పుడైతే ఈ స్వరాన్ని విన్నాడో, ఈ ప్రకాశమానమైన ఈ యొక్క స్వరూపాన్ని చూచాడో, వెంటనే పౌలు గారు ఆ గుర్రం మీద నుంచి పడిపోయి ఉండి ఉండవచ్చు. పడిపోయిన వెంటనే ఆయన ధూళిలో ఆ దుమ్ములో పడిపోయి ఉండి ఉంటాడండి. పడిపోయిన సౌలు గారు స్వరాన్ని విన్నాడు. మీరు ఆలోచించాలి, కూడా ఉన్నవారు కూడా స్వరాన్ని విని ఉండి ఉంటారు. సౌలు కాంతిని చూచాడు. అది ఎటువంటి కాంతో నేను చదివాను. అపోస్తుల కార్యముల గ్రంథం 26వ అధ్యాయంలో మనం చూచాం. సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన కాంతి. ఆ కాంతి కన్నులకు తగిలి ఉండి ఉంటుంది. లేక ఆ రీతిగా 3 దినాలు చూపు లేకుండా ఉండి ఉండేవాడు కాదు పిల్లరా. అటువంటి కాంతిని అనుభవించాడు. ఆ కాంతి సూర్యరశ్మి కాంతి కంటే ఎక్కువది. నీతి సూర్యుడైన యేసు ప్రభువారు తను జోక్యం చేసుకున్నాడు. అంత ఉన్నతమైన రీతిగా ఆధ్యాత్మిక శిఖరాలు అధిరోహించాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ రీతి అనుభవం కలిగి ఉండడం ద్వారా దేవుడు ఏదో బలీయమైన కార్యాన్ని చేస్తాడు అనే సత్యాన్ని గ్రహించి ఉండి ఉంటాడు పిల్లరా. ప్రభువు చెప్పిన రీతిగా ఆయన దమస్కు పట్టణానికి వెళ్ళాడు. స్నేహితులు కూడా వెళ్ళి ఉండి ఉంటారు. 8-9 వచనాలు నేను చదువుతున్నాను. సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచినను ఏమీ చూడలేకపోయింది కనుక వారు అతని చెయ్యి పట్టుకుని దమస్కులోనికి నడిపించరి. అతడు 3 దినములు చూపు లేక అన్నపానములేమీ పుచ్చుకొనకుండెను. ప్రియులరా, రక్షింపబడినప్పుడు అనుభవాలు వేరువేరుగా ఉంటాయి. సౌలుకి ఇలా కలిగింది కాబట్టి నాకు కూడా అలాగే కలగాలి అనే ఉద్దేశం ఉండడం మంచిది కాదు. ప్రభువారు ఒక వ్యక్తిని రక్షించుకునేటప్పుడు వివిధ అనుభవాలు ఇస్తూ ఉంటారు. నేను రక్షింపబడిన అనుభవం వేరు, మీరు రక్షింపబడిన అనుభవం వేరు, సౌలు భక్తుడు రక్షింపబడిన అనుభవం వేరు.
మెట్టుకు మనం గ్రహించవలసింది ఏమిటి అనగా, మనము అపరాధముల చేతను పాపముల చేతను చచ్చి ఉండగా ఆ ప్రభు యొక్క కృప ద్వారా రక్షింపబడ్డాం. ఒక మాటను మీరు లోతుగా అర్థం చేసుకోవాలి. రక్షణ అనే కార్యం మన యొక్క మెరిట్స్ను బట్టి వచ్చింది కాదు, లేక మన యొక్క డిమెరిట్స్ను బట్టి వచ్చింది కాదు. రక్షణ కార్యంలో మానవుని యొక్క ప్రమేయము ఉండదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులరా, ఇతనికి అనగా ఈ సౌలుకి ఎవరు బోధించలేదు. సౌలు క్రైస్తవ్యాన్ని తుడిచిపెట్టాలని క్రీస్తుకు విరోధిగా ప్రయాణం చేస్తున్న వాని యొక్క జీవితంలో యేసు ప్రభు వారు జోక్యం చేసుకున్నాడు. మన యొక్క జీవితాల్లో ఒక దైవ సేవకుని యొక్క బోధ ద్వారా మారు మనసు పొందవచ్చు, లేక ఒక అనుభవం ద్వారా మారు మనసు పొందవచ్చు. ఈ రీతిగానే జరిగితేనే నువ్వు రక్షింపబడినట్టు అనవద్దు అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. మనం అపరాధముల చేత చచ్చి ఉండగా దేవునికి ఉచితమైన కృప ద్వారా రక్షింపబడ్డామో. ఇంకొక మాట నేను చదువుతాను అండి. తీతుకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే ఈ రీతిగా వ్రాయబడి ఉంది. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనము నుంచి 5వ వచనం వరకు నేను చదువుతున్నాను. తీతుకు 3వ అధ్యాయము 3వ వచనము నుంచి, ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమయుండి దుష్టత్వమునందును అసూయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుంటిమి గాని మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుని ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చెప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయ ద్వారాను మనను రక్షించను. దేవుని నామానికి స్తోత్రం అండి. ఎంత క్రిస్టల్ క్లియర్గా దేవుని వాక్యం రాయబడింది అండి. మన యొక్క జీవితాలలో ఏ మంచితనం బట్టి కాదు, ఆయన ఉచితమైన కృప ద్వారా రక్షింపబడ్డాము అని గ్రహించాలి. ఒక మాట చెప్పి నేను ముగింపులోనికి వస్తున్నాను. ప్రియులరా, రక్షణ అనేది ఆయన ఉచితమైన కృప. రక్షింపబడిన తదుపరి జీవించవలసిన జీవితం అనగా పరిశుద్ధత, నీతి, ఆయన యందలి లోతైన అనుభవాలు మన కృషి మీద మన మీద ఆధారపడి ఉంటాయి అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ సత్యాన్ని మనం గ్రహించినట్లయితే ప్రభువులో ఉన్నతమైన రీతిగా ఎదగడానికి అవకాశం ఉంది. రక్షణానుభవం పొందిన ఈ సౌలు 3 దినాలు ఉపవాసం ఉండవలసి వచ్చింది. అంటే 3 దినాలు ఆయనకు కన్నులు సమంగా కనబడలేదు. ఆయన 3 దినాలు ఉపవాసం ఉన్నాడు. 3 దినాలు ఉపవాసం ఉండి ఆయన ఏం చేస్తున్నాడు అనగా ఆయన ప్రార్థన చేస్తున్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. కొంతమంది ఉపవాసం ఉంటారు కానీ వారు ప్రార్థన చేయరు. నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను, కొంతమంది ఉపవాసం ఉంటారు, భోజనం చేయరంతే, అన్నం తినరు లేక రొట్టెలు తినరు. వాడు ఏం చేస్తారంటే 2-3 చక్కెరకి వెళ్ళి అట్టుపళ్ళు తింటారు, ఒక గ్లాసు పాలు తాగుతారు, అన్నం కూర తినరు అంతే. అది ఉపవాసమా? ఈయన ఏం చేస్తున్నాడు? ఉపవాసం ఉండి 3 దినాలు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఇది మనందరికీ మంచి మాదిరి అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, ఒక సత్యాన్ని చెప్పి నేను ముగిస్తున్నాను. బహుశా ఆ 3 దినాల్లో సౌలు తన గత జీవితానంతటిని పునర్విమర్శన చేసుకుని ఉండి ఉండవచ్చు. ఇక్కడ సౌలు 3 దినాలు చూపు లేక, అన్నపానములు లేక, తనకు జరిగిన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ ఉండగా ఇంకొక చోట దేవుడు అననీయ భక్తుని సిద్ధపరుస్తున్నాడు. దేవుని నామానికి స్తోత్రం. దేవుని యొక్క ప్రేమ మానవుని పట్ల ఎంత ఉన్నతమైన రీతిగా ఉందో ఆలోచించాలి. తమ్ముడు, చెల్లి, పాప, బాబు, దేవుడు నిన్ను రక్షించాడు అని అంటే నిన్ను ఆ రీతిగా ఎన్నడూ విడిచిపెట్టాడు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. నీవు పొందిన రక్షణానుభవంలో నువ్వు కొనసాగాలని, ఉన్నతమైన శిఖరాలు అధిరోహించాలని ఆ ప్రియ ప్రభు ఆశపడుతున్నాడు. రక్షింపబడిన నా ప్రియులరా, ఆ ప్రియ ప్రభువును సంతోషపరుస్తూ
మనం శేషించిన జీవితాన్ని సాగిద్దాం. ఇంతవరకు రక్షింపబడని వారికి ఒక మనవి చేస్తూ నేను ముగిస్తున్నాను. సౌలు అంతటి క్రైస్తవ క్రీస్తు విరోధి రక్షింపబడ్డాడే, నీవెందుకు రక్షింపడవు బాబు? నిన్ను నీ ప్రభు రక్షించలేడా? నిన్ను తప్పనిసరిగా ఆయన రక్షిస్తాడు, కానీ నువ్వు ఇష్టానుసారంగా జీవిస్తున్నావు, మునికోలకు ఎదురుతనుతున్నావు. ఈ రాత్రి గమనించాలి, ముందు దినాల్లో మనము ఆలోచిద్దాం. కాబట్టి సత్యాలు గ్రహించి ఈ రాత్రైన ఈ గుంపులో మోకాళ్ళ మీదకొచ్చి, ప్రియ ప్రభువా నన్ను క్షమించునైనా, నా హృదయంలోనికి వచ్చి నన్ను రక్షించుమని ప్రార్థించుమని ప్రభు పేరిట మనవి చేస్తూ నేను ముగిస్తున్నాను. అట్టి కృపా తీర్మానం వాక్యం విని ఇంకా రక్షింపడిన వారికి ఆ ప్రియ ప్రభు దయచేయునుగాక. ఆమేన్. ఇంతవరకు వాక్యాన్ని విన్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు. ఒక ప్రత్యేకమైన మనవి చేయడానికి మరొకసారి మీ ముందుకు వస్తున్నాను. అదేమిటనగా, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చులో కొంత భాగమైన మీరు భరించాలని మనవి చేస్తున్నాను. ఒకరోజు కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ విషయాలు మీరు తెలుసుకోవాలంటే దయతో నాకు ఫోన్ చేసి కానీ ఆఫీసుకు ఉత్తరం రాసి కానీ తెలుసుకుని సహాయపడమని ఒక తండ్రిగా, దైవదాసునిగా, అంకులుగా మీకు మనవి చేస్తున్నాను. My address 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Vivek Nagar, Chikkarpalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.